మ్యారేజ్ డే రోజున మాకేం జరిగిందంటే చెప్పు నువ్వు చెప్పు. చాలా శాంపుల్ ఒకటే చీర ఉంది, ఆ చీర నాకు నచ్చింది. ఏం చేద్దామంటావు మరి? వాళ్ళు అంటారు ఈ శాంపుల్ చీర మీకు ఇవ్వడానికి లేదు అంటారు. అయ్యయ్యో, అది దేవుడు అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, భయంకరమైన డిస్కౌంట్ ఇచ్చారు. నా పెళ్ళి అయినప్పుడు ఒక శారీ 15,000 20,000 ఇట్స్ లైక్ గ్రేట్, కానీ ఆ శారీ నాకు 6,000కి వచ్చింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? యునో అక్కడ నుండి స్టార్ట్. ఓ దేవుడు ఇక్కడ అనుగ్రహము చూపిస్తున్నాడు. పిచ్చండి ఇది. 200 కోట్లు లాటరీ రావచ్చేమో, ఏమి అది జరగచ్చు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పూజారులు ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తావు ఏంటి? ఈయన అన్నాడట, మనం పూజారులు అయితే యేసుక్రీస్తు వారు ప్రధాన పూజారి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక గుడి చేసినాం, ఆ గుడిసెన ఊకి అందరం పట్టుకుని ఆ పిల్లలు ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇది నేను చూడలే. ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో, ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, ఎవరైతే ఇవ్వాల్సినంత ఎవరో, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాడు పాపం కష్టపడి సంపాదించాడు. దేవుడు రాత్రి కల్లోకి వచ్చి అరే నేను రేపు లేపేస్తాను అన్నాడు. లోను 2 లక్షలు వస్తుందని ప్రాపోజించారు. లోను 2 లక్షలు వస్తేనే ప్రాపస్ ఇచ్చాను. ఇచ్చినాక మాకు వారానికి 2 లక్షల లోను శాంక్షన్ అయింది. ఏంటి మమ్మీ ఎవడీడు? వచ్చేసింది. మేము చిన్న ట్రాలీ కొనుక్కున్నాము, ఆ ట్రాలీ తీసుకొని వచ్చినాము. ఆయనని తీసుకొని ట్రాలీ తీసుకొని ఇప్పుడు జనగాం నుంచి మీరు వచ్చారు. మేము చిన్న ట్రాలీ కొనుక్కున్నాము. ఫోటో ఉందా? ఫోటో చూపించండి. చూడండి ట్రాలీ ఏంటంటే టాటా నది, టాటా ట్రాలీ ఇప్పుడు నడుపుతూనే ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రార్థన చేద్దామని తీసుకొచ్చారు. ఈ ట్రాలీ నేను అభిషేకిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో గిరాకీ రావాలి, అద్భుతాలు జరగాలి. 2 లక్షలకి ఆ టాటా మ్యాజిక్ ఎట్లా వస్తుంది అక్క? నాకు అర్థం కాదు. చెప్పు ఫస్ట్, 2 లక్షలకి ఎట్లా వస్తుందో? అంటే అది మినిమం 10 లక్షలు. నీకు 2 లక్షలకి ఎట్లా ఇస్తారు వాళ్ళు? అటు చూడు. దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం, పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడ గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. అటు చూడు బే. గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మకు చెప్పమన్నారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన. పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అని ఖాళీ సిలిండర్ ఎడబెట్టిన. ఇప్పటికి 4 రోజులు అయింది. లోపలేం లేదు, డొల్లా. ఖాళీ సిలిండర్ పెట్టి సిలిండర్ చూస్తున్నా, ఇటు గేట్ వైపు చూస్తున్నా. ఏ గ్యాస్ కూడా వచ్చి నిలవాలే.